హాయ్ గైస్, అవతార్ ఫైర్ అండ్ యాష్ పార్ట్ 3 మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, బానే ఉందన్నమాట. ఎంతైనా పార్ట్ 1 బీట్ చేయడం అనేది కొద్ది కష్టం అనే చెప్పు. సో పార్ట్ 2 మీద ఈ పార్ట్ 3 అనేది చాలా బెటర్ అండ్ వేరే లెవెల్ విజువల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే పార్ట్ 2 మొత్తం కూడా మనకు ఒక స్లో బేస్డ్ గా అయితే వెళ్ళిపోయింది. ఎక్కడో క్లైమాక్స్ లో ఒక మంచి వార్ సీక్వెన్సెస్ ఆ బ్యాటిల్ పెట్టాడు. సో ఇందులో ఏంటంటే పార్ట్ 3 లో సో ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక మంచి వార్ సీక్వెన్సెస్ ఉంది అండ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఒక మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్స్, అవి మూవీకి ఒక వేరే లెవెల్ ప్లేసెస్ అని చెప్పు. సో ఓవరాల్ గా అయితే మనకి పార్ట్ 2 లో ఏదైతే మిస్ అయిందో ఇది పార్ట్ 3 లో బాగానే రికవర్ చేశారు. ఆ వార్ సీక్వెన్సెస్ అండ్ బ్యాటిల్స్ మొత్తం కూడా వేరే లెవెల్ గా అనిపించింది. అండ్ నేనేమనుకున్నానంటే ఆ ఫైర్ యాష్ అండ్ కొత్త తెగతోనే మొత్తానికి ఈ జేక్ సలీ వాళ్ళ తెగతో మొత్తం ఆ వాటర్ తెగతో ఏదైతే ఉందో వీళ్ళతో పెడితే బ్యాటిల్ పెడితే బాగుండు అని అనిపించింది. కానీ ఏంటంటే రెండు తెగలు అండ్ దాంతో పాటు కర్నల్ ఆర్మీ మొత్తానికి కూడా ఆకాశవాసులు ఏదైతే ఉందో మొత్తానికి ఒక వేళ అయితే వెళ్ళిపోయిందని చెప్పొచ్చులేండి. సో అక్కడక్కడ కొద్దిగా స్లో బేస్డ్ సీన్స్ అయితే మళ్ళీ రిపేర్ అయినట్టే అనిపించింది అనమాట. ఎందుకంటే అదే 2 లో మళ్ళీ ఎమోషన్స్ కానీ ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ ల్యాగ్ చేసినట్టయితే అనిపించింది. సో ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది గైస్. 2 మీద అయితే ఈ 3 అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ 1 బీట్ చేయడం అనేది చాలా కష్టం అనే చెప్పొచ్చు అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అండ్ ఫస్ట్ హాఫ్ లో మంచిగా ఒక స్టార్టింగ్ ఒక స్లో బేస్డ్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఒక వార్ సీక్వెన్సెస్ అయితే ఉంటది అనమాట. ఎయిర్ లో వీళ్ళు ఒక చోటికి అయితే వెళ్తూ ఉంటారు స్పైడర్ ని కాపాడటానికి. అక్కడ జరిగే ఆ వార్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి ఆ ఫస్ట్ హాఫ్ లో ఆల్రెడీ ఫైర్ యాష్ అనే తెగ కనపడతారు అక్కడి నుంచి. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ ఫైర్ యాష్ తెగ వీళ్ళు కర్నల్ కలిసి ఏం చేస్తారు అనేది అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్ గా అనిపించింది. టున్కుల్ని కాపాడతారా కాపాడలేకపోతారా అండ్ ఆ సిచ్యువేషన్స్ కానీ అక్కడ బ్యాటిల్ సిచ్యువేషన్ ఉంది చూడండి, ఒక లెవెల్లో హైప్ వచ్చింది అనమాట మూవీకి. నాకైతే అవి చాలా బాగా నచ్చేసాయి ఆ సిచ్యువేషన్స్ కానీ. ఇక విజువల్ గా కానీ టెక్నికల్ వర్క్ గురించి కానీ ఇక మనం మాట్లాడక్కర్లేదు. ఎంతైనా జేమ్స్ కామరాన్ గారు ఆ వర్క్ గట్టిగానే చేశారు. కానీ అక్కడక్కడ ఆ సీన్స్ ఏదైతే ఉందో కొద్దిగా ఎమోషనల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి హెవీ అయినట్టు అయితే అనిపించాయి. కొద్దిగా స్లో బేస్డ్ అయితే 2 లో ఉన్నట్టు అదే రిపీట్ అయినట్టు అనిపించాయిలే కానీ అదర్వైజ్ మూవీ మొత్తం కూడా 2 అయితే 3 బీట్ చేసిందని చెప్తాను అనమాట. నాకైతే బాగానే అనిపించింది గైస్. ఇక్కడ దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 4 అయితే ఇస్తున్నాను గైస్.